ఏ జబ్బు మందుతో తగ్గదు. అసలు జబ్బులు మందులతో తగ్గవు, గుర్తుపెట్టుకోండి. మందులు పారేస్తేనే తగ్గుతాయి. మందులు అంటే ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గదిలో ఒకడు పడుకుని ఉన్నాడు. ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగా లోపలికి వస్తాయి. వాడు గజగజ వణుకుతున్నాడు. అలోపతి డాక్టర్ వచ్చి వాడి రగ్గు కప్పాడు. హోమియో డాక్టర్ వచ్చి దుప్పటి కప్పాడు. ఆయుర్వేదం డాక్టర్ వచ్చి కంబళ కప్పాడు. వీరమాచిన రామకృష్ణ వచ్చి చలొచ్చే కిటికీ మార్గాన్ని మూసాడు. నాకు ఇతర వైద్యాలకు తేడా ఇది. ఇప్పుడు మీరు దుప్పటి కప్పారు. దుప్పటి కప్పటం అంటే ట్యాబ్లెట్. చలి వస్తానే ఉంది, ఒక దుప్పటి కప్పారు, 2 నిమిషాలు హ్యాపీ. అంటే తాత్కాలికంగా మీరు మందు ఇస్తే సిమ్టమ్ తగ్గుద్దే, హ్యాపీ. తర్వాత ఏమవుతుంది, చలి వస్తానే ఉంది కాబట్టి మళ్ళీ చలి ఆ ఒక దుప్పటి భరించలేక 2వ దుప్పటి కప్పావు, 2వ ట్యాబ్లెట్. చలి వస్తానే ఉంది, 3వ దుప్పటి, 3వ ట్యాబ్లెట్. చలి వస్తానే ఉంది, తట్టుకోలేవు, 4వ దుప్పటి, 4వ ట్యాబ్లెట్. చివరి చేతులు వేసేస్తావు. సిమ్టమాలు తగ్గించడం ఏంటండి, రూట్ కాజ్ తగ్గించాలి. కానీ స్కూల్ నుంచి మన పిల్లడు వచ్చి అమ్మ నా కాళ్ళు పిసుకుని నొప్పులు అంటాడు. కాళ్ళు పిసుకమాకండి, వాడికి 4 లీటర్ బాటిల్ ఎదురుకుండా పెట్టండి. అరే రేపు సాయంత్రం లోపు కనుక ఇందులో చుక్క మిగిలిందంటే ఈ టైంకి నేను పీక పిస్తానని చెప్పండి. వాడు మళ్ళా పెయిన్స్ అని అడగడు. డీహైడ్రేషన్ టు బోన్స్. వాడు నీళ్ళు ఎందుకు అక్కడ కనుక్కున్నాడు, 1/2 లీటర్ తాగాడు. బోన్స్కి వాటర్ కావాలి. ఎప్పుడైతే బోన్స్కి మీరు 26% వాటర్ కావాలి, న్యూట్రియంట్స్లో 26% వాటరే ఉండాలి. ఎప్పుడైతే లేదో ఒక పచ్చని మొక్క ఉంది, మీరు ఒక నీళ్లు పోయిరు దాన్ని, చెట్టు ఏమవుతుంది, ఒడిలిపోతుంది. అలాగే మీ బోన్స్ ఒడిలిపోతున్నాయి.